హలో ఆల్, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూశారు కదా, చికెన్ ఫ్రై అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా కనుక చేశారంటే ఎంత బాగుంటుందంటే మీకు సైడ్ డిష్కైనా చపాతీలోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. పర్ఫెక్ట్గా కుదిరిందండి. ముక్క కూడా బాగా ఉడికింది. సరిపడా ఎలా తయారు చేద్దామో చూద్దాము. 1/2 kg చికెన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ స్పూను పసుపు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. చేసి మీకు వీలుంటే 1/2 అవర్ లేకపోతే 1 అవర్ మీ వీలుని బట్టి, మీకు టైంని బట్టి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది ఎంత పక్కన పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. 1 అవర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది రెసిపీ. మీకు టైం లేకపోతే 1/2 అవర్ అయినా చాలు. ఇలా పక్కన పెట్టేసుకొని 1/2 అవర్ తర్వాత మనము రెసిపీ తయారు చేసుకోవచ్చు. మనకి మసాలా రెడీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని సిన్నమన్ చెక్క 1 ఇంచ్, 4 లవంగాలు, యాలకులు 3, బిర్యానీ ఆకు 1 కొంచెం తుంచి వేసుకోండి, స్టార్ అనాస 1, మరాఠీ మొగ్గ 1, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయింది ఫైన్ పౌడరు. మన మసాలా పౌడర్ రెడీ అండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఫైన్లీ చాప్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేసానండి. త్వరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంలో పెట్టి చేసుకోండి. ఈ రెసిపీ హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా 1/2 అవర్, ఆ చికెన్ యాడ్ చేసేసి కొంచెం స్లోగా కలుపుకోవాలి. మొత్తం ముక్కకు పట్టేలాగా మూత పెట్టేసి 10 మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మొత్తం మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఒకసారి ఈ విధంగా కలిపి ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ విధంగా ఉడికించాలి. ఆయిల్ బయటికి వచ్చేంత వరకు, పైకి వచ్చేంత వరకు. ఆ తర్వాత 4-5 కొంచెం ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు ఉడికించాలి. మీ వీలుని బట్టి మీకు ఎంత టైం పడుతుందో అంత టైం కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఇంకొకసారి కలిపి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి మనము ఇందాక మసాలా పౌడరు రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసి 2-3 మినిట్స్ ఆ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా కలిపి ఇంకొంచెం సేపు కుక్ చేసేసి కొత్తిమీర వేసి కలుపుకొని మన రెసిపీ రెడీ అండి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మన ఫ్రై మొత్తం
బౌల్లోకి తీసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా గార్నిష్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేశాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్